హైపర్ న్యూస్ కి స్వాగతం. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సేదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీ లీజ్ రద్దయిన భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారులు ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు ఫోరంబోకు భూములను దళితులకు ఇతర పేదలకు పంచిపెట్టాలి ఇవ్వాలి అని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సేదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులతోటి కలిసి ధర్నా చేసి సైదాపురం తహసీల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా పేదలకు 1 ఎకరా కూడా భూమిని పంచకుండా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమాలను చేపట్టి భూమి లేని నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఊటుకూరు గ్రామంలోని వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ 3/20/25/359 మరియు తురిమెర్ల గ్రామ సర్వే నంబర్ 460-461లలో 178 సెంట్లు భూమిని ప్రభుత్వం మైనింగ్ లీజుకు మంజూరు చేసి ఉన్నారు. సదరు మైనింగ్ లీజు గడువు తేదీ 15/8/2023 నాటికి ముగిసిందన్నారు. సదరు భూమిలో దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసులు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. తక్షణమే తహసీల్దార్ స్పందించి మైనింగ్ లీజు రద్దయిన భూములను పరిశీలించి దళితులకు వ్యవసాయం చేసుకున్నట్టుకు అవకాశం కల్పించి వారికి యాజమాన్యం హక్కు కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఊటుకూరు గ్రామంలో భూస్వాములు ఆక్రమణలో గల ప్రభుత్వ బంజారా మిగులు పోరంబోకు భూములను ఆక్రమణల నుండి తొలగించి భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పేదలు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, పి అనుష, ఏ నాగమణి మరియు నాయకులు పి పెంచలయ్య, పి కోటయ్య, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి 2003లో 175 ఎకరాలు తురిమిళ్ళ ఊటుకూరు గ్రామాలకు సంబంధించిన భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది. మరి ఆ మైనింగ్ లీజ్ గడువు 2023 ఆగస్టు 15వ తేదీకి ముగుస్తున్నది. ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజ్ రద్దయిన భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూమి వెళ్ళిన రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చెంటు భూములు అయినటువంటి మాదిలైతే దళితులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూములకు పోయి మిగిలిన భూమి అయితే ఉందో మైనింగ్ లీజ్ రద్దు అయితే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు సదరం చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వారం క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకి పోలీసులు పంపించి వాళ్ళని భూమిలో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి. అయితే సూటుగా అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆ గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు మొత్తం కూడా భూస్వాములు ఆక్రమణలు ఉన్నాయి. ఆ భూములు మొత్తం కూడా తొలగించి పేదలకు ఇవ్వాలని చెప్పని ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని సూటుగా ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలో రాకముందు అనేక కళ్ళ కబుర్ల మాటలు చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత 1 సెంటు భూమి కూడా పేదవాడు ఇచ్చేదానికి మీరు నిరాకరించి ఇవాళ లక్షల ఎకరాలు అంబానీ, ఆదాని, రిలయన్స్ లాంటి కారు సాకుగా మీరు ఇస్తున్నారంటే అంటే ఈ రాష్ట్రంలో పేదవాడిని భూమికి దూరం చేయడం కదా అడుగుతున్నాం మేము. అందుకనే ప్రేమైన దళిత ప్రజలారా ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు మొత్తం కూడా కార్పొరేట్ చెట్లకు కారు సౌకగా అప్పచెప్తూ దున్నేవాడికి భూమిని ఇచ్చేదానికోసం నిరాకరిస్తున్నారు. ఆ భూమి కోసం ఉద్యమాలు ఉధృతం చేయాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ నుండి మేము దళితులకి ఇతర పేదలకి పిలుపునిస్తా ఉన్నాం.
నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో రోడ్డుపైనే చెత్త దుర్గంధం వ్యాధుల బారిన ప్రజలు అనే కథనంతో సర్పంచ్ వెందోటి శారద, ఉప సర్పంచ్ బొలిగర్ల శివకుమార్, పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణి ట్రాక్టర్తో ఇంటింటి నుండి తడి పొడి చెత్తను సేకరించారు. ప్రజలు పారిశుద్ధ్యం కారణంగా వ్యాధుల బారిన పడకుండా దోమల వ్యాప్తి నిర్మూలనకు చెత్తను ఇంటింటి నుండి సేకరించి డంపింగ్ కేంద్రానికి పంపుతున్నామని తెలిపారు. ప్రజలు హైపర్ న్యూస్ ఛానల్ మీడియా కథనంకు స్పందించిన యాంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కాలంలో కొట్టుకో పూట పోయి బాబు 2 రోజులు కష్టం నిన్ను పత్తది మా అట్లే పెట్టుకున్నాం చెత్త ఎట్ట పెట్టుకుంటావు నిన్ను పత్తలే మాకు రోజు వస్తుంది చెత్తలా నేను రోజు చెమ్ముతా రోజు పత్రం నేనా వాళ్ళు పిగిలి ఓపుతారు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ముదిగల్ల వెంకటరామయ్య గారు, శ్రీమతి శారదమ్మ గారు అన్నదాతలుగా వ్యవహరించారు. వాళ్ళు కుమారుడు వచ్చి ముదిగల్ల బాబు గారు, శ్రీమతి పార్వతి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు సంవత్సరానికి 2 సార్లు అన్నదానానికి మనం కోరినప్పుడు ఆ డేట్లలో ఇస్తారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురాలు, ఐశ్వర్యాలు, ధనధాన్యాలు, నిర్వహణ అన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బంది వచ్చినప్పుడు ఇవ్వాలని, దీనివల్ల జబ్బులు రాకుండా ఉంటాయని తెలిపారు. పర్యావరణానికి ప్రమాదకర స్థాయిలో ప్లాస్టిక్ వాడకం ఉందని, వ్యాపారస్తులకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఇచ్చామని, ఆ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పురపాలక సంఘం అందిస్తున్న మౌలిక వసతులకు ప్రజలు సకాలంలో ఇంటి పన్నులు చెల్లిస్తే సిబ్బందికి జీతాలు ఇవ్వటం జరుగుతుందని, పన్నులు చెల్లించని వారి నివాసాలను జప్తు చేయడం జరుగుతుందని వెల్లడించారు. మన కాన్సెప్ట్ ఈ 3 సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లీడ్ అవుతున్నాయి. ఒకటి శానిటేషన్ మీద, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద స్వామి, రెండవది ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకటి, మూడోది మన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్. ఈ 3 ఐటమ్స్ మీద మనం ఒకసారి డిస్కస్ చేసుకొని మీ దగ్గర నుంచి కూడా మీ వ్యూస్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్దాం అనేది ఉద్దేశం. దానికోసమనే మనం చెత్త కలెక్ట్ చేసుకోవాలి. దీనికి ముందే ప్రతి గృహిణి, ప్రతి ఇంట్లో కూడా ఈ వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ని 3 రకాలుగా సెగ్రిగేట్ చేసుకోవాలి. అది ఒకటి తడి చెత్త, 2 పొడి చెత్త, 3 ప్రమాదకరమైనటువంటి చెత్త. ఈ 3 రకాలకు సంబంధించినటువంటి చెత్తని మనం వేరు చేయాలి. గత సంవత్సరం ఈ కాన్సెప్ట్కి సంబంధించి 3 బుట్టల్ని మనం అందించడం జరిగింది. ములుగు బుట్ట, ఆకుపచ్చ బుట్ట, తర్వాత ఎరుపు బుట్ట. ఎరుపు బుట్టలో ప్రమాదకరమైనటువంటి చెత్తను మనం వేస్తాం, ములుగు బుట్టలో పొడి చెత్తను వేస్తాం, ఆకుపచ్చ బుట్టలో తడి చెత్తను వేస్తాం. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే చెత్తని సులువుగా పరిష్కరించడానికి వీలవుతుంది. తడి చెత్తని మనము విండ్రో కంపోస్టింగ్ పద్ధతి ద్వారా లేదా వెర్మి కంపోస్ట్ పద్ధతి ద్వారా కంపోస్టింగ్ చేసి దాన్ని నిర్మూలించవచ్చు. తర్వాత పొడి చెత్తని
అవసరమైనటువంటి వస్తువుల్ని అంటే రీయూజబుల్ని రీయూజ్ చేసుకోవటము, రీసైకిల్ చేసే వాటిని రీసైకిల్ చేసుకోవటం ద్వారా ఈ యొక్క చెత్తని మనం డిస్పోజ్ చేసుకోవచ్చు ఎక్కడా లేకుండా. ఇవి ఏంటంటే ప్రతినిత్యం అనేకమైనటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రజలకి మన పురపాలక సంఘ కార్యాలయం నుంచి అందించడం జరుగుతుంది. అది శానిటేషన్ కానివ్వండి, నీటి సరఫరా కానివ్వండి, విద్యుత్ దీపాలు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి ఈ యొక్క సేవలు ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ సేవలు అందించాలంటే దరిదాపు 300 మంది వర్కర్స్ ఇందులో పనిచేస్తున్నారు. ఆ 300 మంది వర్కర్స్కి మనము వాళ్ళు ఇచ్చే సేవలకి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి నెల జీతాలు ఇప్పుడు ఇస్తున్నాం. అయితే రాబోయే రోజుల్లో మనకి ప్రజలు ఇంటి పన్ను ద్వారా చెల్లించాల్సింది ఇంకా దరిదాపు 11 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి. అలానే నీటి సరఫరా పన్ను, నీటి ఛార్జీలకు సంబంధించి బకాయిలు 2.5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా బకాయిలు పేరుకొని పోవటం వల్ల రాబోయే రోజుల్లో మన సిబ్బందికి జీతాలు పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి పురపాలక సంఘంలో ఏదైనా అభివృద్ధి పనులు చేయాలన్నా చెందాలన్నా పురపాలక సంఘాలన్నీ వాటికి వచ్చే స్వయం ఆదాయం మీద ఆధారపడాలి. కాబట్టి తప్పనిసరిగా ఆదాయం మన ఇంటి పన్ను, ఆస్తి పన్ను, తర్వాత ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇది చాలామంది చెల్లిద్దాములే అని వాయిదా వేసుకుంటూ పోవటం వల్ల వడ్డీ పెరిగిపోయి వడ్డీకి వడ్డీ పడిపోయి చాలా ఎక్యుములేట్ అయిపోయింది. చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ ఇంట్రెస్ట్ తీసేసిన కడతామనుకుంటున్నారు. అయితే ఇంట్రెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం తీసివేయబడదు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో పాటు కట్టాల్సిందే. ఇంట్రెస్ట్ రిమిషన్ అయితే మాత్రం రాదు ఖచ్చితంగా. కాబట్టి అందరూ పన్నులు చెల్లించాలి. మీరు పన్నులు చెల్లించినప్పుడే మనకి సేవలు అందించేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, నీటి సరఫరా కార్మికులకు కానివ్వండి, విద్యుత్ సరఫరా కార్మికులకు కానివ్వండి మనం జీతాలు సకాలంలో ఇవ్వగలం. ఒక్క పూట నీళ్లు రాకపోతే మీరు ఎంత ఇబ్బంది పడి కార్యాలయానికి ఫోన్ చేస్తారో, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. అయితే అంత ఇబ్బంది పడేటప్పుడు ఆ ఇబ్బందికి తగ్గట్టు సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నెలాఖరు దాకా కూడా వెయిట్ చేయకుండా ఈ రోజుకి ఆ రోజు అందరూ కానీ చెల్లించినట్టయితే మా సిబ్బంది మీ దగ్గరకు వస్తున్నారు. దయచేసి సకాలంలో పన్నులు చెల్లించేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు అది ఆలస్యం చేసే కొద్దీ అది అక్యుములేట్ అయిపోయి ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఇబ్బంది పడటం తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి పన్ను ఎప్పటికైనా చెల్లించాల్సిందే. తప్పనిసరిగా పన్ను చెల్లించండి. ఒకవేళ మీరు కానీ పన్ను చెల్లించకపోయినట్టయితే చట్టంలో నిర్దేశించిన విధంగా ముందు రెడ్ నోటీస్ ఇవ్వటం, దాని తర్వాత వారెంట్ నోటీస్ ఇవ్వటం, వారెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత జప్తులకు వెళ్ళి జప్తులు చేయాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది. అంత దూరం తీసుకురాకుండా దయచేసి ప్రజలు అర్థం చేసుకొని అంత ఎన్ఫోర్స్మెంట్ మా దగ్గర నుంచి ఉండకుండా ఉండేటట్టు తప్పనిసరిగా సకాలంలో పన్నులు మాకు చెల్లించినట్టయితే, ఈ సంవత్సరానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించినట్టయితే మనకి మీరు చెల్లించే పనులను ఆధారం చేసుకుని పైనుంచి వచ్చే ప్రభుత్వ గ్రాంట్లు కూడా ఉంటాయి. మనకి రోడ్లు డెవలప్ చేసుకోవాలన్నా, కాలువలు డెవలప్ చేసుకోవాలన్నా, లేదంటే ఇంకా ఏదైనా సరే అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా పైనుంచి వచ్చే గ్రాంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా ఇన్ టైంలో ఈ సంవత్సరానికి సంబంధించి మార్చి 31వ తేదీ లోపల తప్పనిసరిగా పన్నులు చెల్లించండి. మా సిబ్బంది అంతా మిమ్మల్ని నేరుగా అప్రోచ్ అవుతున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర నుంచి మీ ఆన్లైన్ నుంచే అక్కడే సెలెక్ట్ చేస్తారు మా సిబ్బంది. ఆన్లైన్ సంబంధించి డోర్ టు డోర్ కలెక్షను, సెగ్రిగేషను, దాంట్లో మీ పాత్ర, తర్వాత హోమ్ కంపోస్టింగ్ పాత్ర కానివ్వండి, తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిర్మూలించే దాంట్లో కానివ్వండి, పన్నులు చెల్లించే దాంట్లో కానివ్వండి ప్రజలు మీ యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. గూడూరు పట్టణంలో అర్ధరాత్రి సమయంలో బనిగిసాపేటలోని ఫ్రెండ్స్ కేఫ్ నందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయిన కేఫ్. వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది.
ऊपर से पानी आता है छत से। हाँ ऊपर ऊपर मारते हैं। कोई बात नहीं, जाने दे। अब्बास अब्बास सिलेंडर ले चला है बाबा, कब से लेके गए? एक ही 600 रनिंग में से एक ही 6 एक ही सिलेंडर ले जा फिर मस्जिद को। हां ओके, ये तो 20 से ना। नहीं तो बोलूंगा పది సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భిణీలు మరియు బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం అన్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలింతలు మరియు గర్భిణీలకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందజేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన బాలింతలు మరియు గర్భిణీలకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేయించుకున్న వారు వైద్యులు వైద్య సిబ్బంది సూచించిన విధంగా గర్భిణీలు మరియు బాలింతలు నడుచుకోవాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు ప్రజలకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దాత నంది మండలం బాలకృష్ణ, రాజు, చెంచు, నారాయణ, పురుషోత్తం, శ్రీనివాసులు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులకు, మా సీనియర్ డాక్టర్ రాజా సార్కి, ఆర్ఎంఓ సార్ రవికుమార్ సార్కి, మా హాస్పిటల్ సిబ్బందికి, కూడి వచ్చిన మీ అందరికీ, మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారము. ఈ 10 సంవత్సరాలుగా వీళ్ళు నిరాటంకంగా ఇక్కడ ఈ విధంగా ఫుడ్ సప్లై చేయడం మా పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరమైంది. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి స్పాన్సర్గా ఉన్న విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణ రాజు సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ప్రతి నెల మాకు ఇక్కడ ఒక క్రౌడ్ మాకు ఇక్కడ గ్యాదర్ అవుతారు కాబట్టి మాకు ఇదే అవకాశం మీకు చెప్పేదానికి. మీకు ఏంటంటే గర్భిణీలు ఏంటంటే ఎండాకాలం తొందరగా వచ్చేయండి ఓపీకి 11కి అట్లా వస్తున్నారు. అట్లా కాబట్టి ఉదయం 9 నుంచి ఓపీలో ఉంటాము. మీరు 9 గంటలకు అన్నీ చేసుకొని బ్లడ్ టెస్టులు చేసుకొని బ్లడ్ టెస్టులు చేసుకున్నట్టు ప్రతి నెల బ్లడ్ టెస్టులు చేస్తాము. రక్తం ఎంత ఉందో అది మీరు ఇక్కడ ఆడ ఓపీలో ఉండకపోతే కాన్పుల వార్డులో ఉంటాం మేము 9 to 4 అక్కడ కంటిన్యూస్గా ఉంటాం డాక్టర్స్. మీరు ఆ రక్త పరీక్ష రిపోర్ట్ చూపించుకొని హెచ్చు తగ్గులు ఉంటే దానికి సంబంధించిన ఐరన్ ఇంజెక్షన్స్ అయితే మీ బ్లడ్ అయితే పెట్టించుకొని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే గర్భిణీలు ప్రతి నెల 7వ నెల వరకు ప్రతి నెలకొకసారి చెకప్కి రావాలి. 7వ నెల నుంచి 9వ నెల పెట్టే వరకు నెలకి 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి రావాలి. 9వ నెల పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడు బిడ్డ ఆరోగ్యం మీ ఆరోగ్యం ఎట్టుందో జాగ్రత్తగా చూపించుకొని మేము ఇచ్చే సలహాలు తీసుకొని మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరు నిరభ్యంతరంగా అడగొచ్చు. మీరేమి హెజిటేట్ చేయక్కర్లేదు. అవి చేసుకొని మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోమని కోరుకుంటున్నాను. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు, అంగన్వాడీ పుస్తకము, బ్యాంక్ అకౌంట్ ఈ 4 ఉంటే కాన్పోయినప్పుడు మీకు ఆసరా పథకం కింద 4000 డబ్బులు పడతాయి. ఇంకోటి ఎంఎస్ఎస్ ప్రోగ్రామ్ ఇంకో 1000 రూపాయలు 5000 మీ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది. ఈ 4 మేము ప్రతి ఓపీలో అసలు రాస్తున్నాం చెప్తున్నాం. కానీ మీరు ఎందుకో కేర్లెస్గా ఉన్నారు. అదొక్కటే కాదు, మనీ అనే కాదు, ఏ పథకం అయినా మీకు 4 ఉంటే మీ చేతిలో అంగన్వాడీ పుస్తకము, ఆధారు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ అకౌంటు అవన్నీ మీరు చేయించుకొని మీ దగ్గర పెట్టుకోవాలని కోరుకుంటూ జన విజ్ఞాన వేదిక వాళ్ళకి బాలకృష్ణరాజుకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు శేషవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధిలో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణ ప్రజలకు సుపరిచితుడు మాజీ ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తూ టీడీపీ కేంద్ర కార్యవర్గం నిర్ణయం తీసుకోవడంతో గూడూరు పట్టణంలో టీడీపీ బీసీసీఎల్ నాయకులు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీసీఎల్ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ బీదా రవిచంద్రకు మరొకసారి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబులు నిర్ణయం తీసుకోవడంతో నియోజకవర్గం పరిధిలోని బీసీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతుందని తెలిపారు. బీదా రవిచంద్ర ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గానికి మరిన్ని నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమరయ్య నాయుడు, బత్తిని సుధాకర్, ముమ్మడి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, మువ్వా చరణ్, ఓం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పక్షపాతి. దానికి కారణంగా ఈరోజు మా నాయకుడు, బీసీ నాయకుడు, సీనియర్ నాయకుడైన బీదా రవిచంద్ర గారికి మరలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం మాకు చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నారు. యువతగా కానీ కార్యదర్శికి కానీ ఎన్నో పదవులు అలంకరించారు. అలాగే ఎన్నో ఒడిదొడుకులు పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా కార్యకర్తలకి, ముఖ్యంగా బీసీ నాయకులకి అండగా ఎక్కువగా గూడూరు పట్టణ నాయకులకు కూడా చాలా అండగా ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించుకుంటూ ఎన్నో ఒడిదొడుకులు వచ్చిన కూడా నిలబడి ఈరోజు పార్టీని గెలిపించింది. మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించడంలో ముఖ్య భూమికి కూడా బీదా రవిచంద్ర గారు తీసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. నమస్కారము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీల్లో కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన 3 ఎమ్మెల్సీ స్థానాలను 2 బీసీ సామాజిక వర్గానికి, 1 ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో యువత కానించి సీనియర్గా ఉన్నటువంటి మన బీదా రవిచంద్రన్న గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంపిక చేయడం పట్ల మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సి పాసం సునీల్ కుమార్ అన్న గారి సూచనలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో మరియు టవర్ క్లాక్ గూడూరు నడిబొట్టినటువంటి టవర్ క్లాక్ సెంటర్లో బాణసంచా కాల్చి అందరూ స్వీట్లు పంచుకోవడం చాలా శుభపరిణామము. మరియు మన బీదా రవిచంద్రన్న గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.